బంగారం ధరలు మళ్ళీ పెరగబోతున్నాయా? భవిష్యత్తులో ఊహించని విధంగా పెరిగే ఛాన్స్ ఉందా? ఏడాది చివరికి తులం బంగారం 2 లక్షలు తాకబోతోందా? అదే సమయంలో వెండి ధరలు పడిపోబోతున్నాయా? ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ అంచనాలు ఇవి. 4 రోజుల క్రితం బంగారం ధరల తగ్గుదలపై ఒక్కసారిగా ఇన్వెస్టర్లంతా ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో అంచనాను వెల్లడించింది జేపీ మోర్గాన్. ఇందుకు కారణాలు కూడా జేపీ మోర్గాన్ వివరిస్తోంది. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతాయని, దీనికి సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడమే ప్రధాన కారణమంటూ వెల్లడిస్తోంది. ఇదే సమయంలో వెండి డౌన్ఫాల్ అవుతుందంటూ అంచనా వేస్తున్నారు. వెండిపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. బంగారానికి ఉన్నంత ధరల స్థిరత్వం వెండికి ఉండకపోవచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. మరోవైపు యుఎస్తో ట్రేడ్ డీల్ తర్వాత మళ్ళీ బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. హైదరాబాద్లో తులం బంగారం ధర 1,64,400గా ఉంది. ఇవాళ ఒక్కరోజే 6,000 పెరిగింది బంగారం ధర. బంగారం బాటలోనే వెండి కూడా పెరుగుతోంది. ఏకంగా ఇవాళ ఒక్కరోజే దాదాపు 20,000 పెరిగింది. 3,20,000కు చేరింది కిలో వెండి ధర. సో మొత్తం మీద బంగారం వెండి ధరల పెరుగుదలకు సంబంధించి రకరకాల అంచనాలైతే కొన్ని సంస్థలు వెలువరుస్తున్నాయి. జేపీ మోర్గాన్ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం బంగారం ధరలు ఫ్యూచర్లో మళ్ళీ పెరగొచ్చంటూ అంచనా వేస్తున్నారు. ఇవాళ మల్టీ కమోడిటీ స్టాక్ ట్రేడింగ్ ఎంసీఎక్స్లో కూడా బంగారం ధరలు కాస్త ఊపందుకున్నాయి. దాదాపు 3.5% పైగా పెరిగాయి. వెండి కూడా దాదాపు 6% దాకా పెరిగిన పరిస్థితి. సో మొత్తం మీద బంగారం ధరలు మళ్ళీ కాస్త ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం 1,60,000కు చేరువలో ఉంది బంగారం 10 గ్రాములు. ఇక అలాగే వెండి ప్రస్తుతం 2,83,000 దాటి 2,85,000 వరకు కూడా రావచ్చు ఈ సాయంత్రానికి. సో మొత్తం మీద ప్రస్తుతం బంగారం ధరలు అలాగే వెండి ధరలు ప్రస్తుతం కాస్త మళ్ళీ ఊపందుకుంటున్నాయి. దీనికంతటికి కూడా ఒక కారణం చెప్తున్నారు. ప్రధానంగా ధరలు పెరగడానికి మనం మొదటి నుంచి కారణాలు వెతుక్కుంటే కనుక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంటే జియోపాలిటిక్స్. ఎప్పుడైతే అమెరికా సెంట్రిక్గా, అమెరికా కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఇవి. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది, ఎందుకు పెరిగింది? అమెరికా నావికా దళం ఇరానియన్ డ్రోన్ను కూల్చివేసిన తర్వాత మళ్ళీ టెన్షన్స్ పెరిగాయి. ఎప్పుడైతే గల్ఫ్ ఆఫ్ పర్షియా ఈ ప్రాంతంలో, ఇరాన్ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే ఈ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక, అంటే అమెరికాకు సంబంధించిన ఒక నౌక ఉంది అక్కడ దాంట్లో అన్ని ఆయుధాలతో సహా యుద్ధ నౌకలు మోహరించున్నాయి. అక్కడ ఇరాన్ మీద అటాక్ చేసేందుకు ఆల్రెడీ గతంలోనే అక్కడ ఆ ప్రాంతం అంతా అక్కడే గస్తీ కాస్తున్నాయి. దాన్ని అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు ఇరాన్కి సంబంధించిన ఒక డ్రోన్స్ వెళ్ళాయి. ఎందుకంటే మొన్న మళ్ళీ సైలెంట్గా ఉందనుకున్న వాతావరణం ఒక్కసారిగా ఎవరైతే అయతుల్లా అలీ ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నాడో కాస్త కెలికాడు. మమ్మల్ని అమెరికా మా మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా, మేము చేతులు కట్టుకొని కూర్చుంటామా, ట్రంప్ సంగతి తేలుస్తాం అన్నాడు. అంతలో ట్రంప్ మళ్ళీ స్టేట్మెంట్, అసలు మిమ్మల్ని మొత్తానికే లేకుండా చేస్తామంటూ ట్రంప్ స్టేట్మెంట్. దాంతో మళ్ళీ కాస్త టెన్షన్ స్టార్ట్ అయ్యాయి 2 రోజుల నుంచి. దాంతో ఈ అబ్రహం లింకన్ నౌక ఎక్కడైతే గస్తీ కాస్తుందో దాన్ని ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకుందామని ఇరాన్ డ్రోన్లు అక్కడ ఎగిరాయి. సో అమెరికా ఇరాన్ డ్రోన్లు ఎగిరితే చూస్తూ ఊరుకుంటుందా? ఆ డ్రోన్ పేల్చివేసింది. సో దీంతో మళ్ళీ ఏదో జరగబోతుంది, టెన్షన్ స్టార్ట్ కాబోతున్నాయని. దాని ఫలితంగా ఏమవుతుంది, సురక్షితమైన పెట్టుబడిగా మళ్ళీ బంగారం మీద మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్టర్లు. యుద్ధాలకు దీనికి సంబంధం అంటే డెఫినెట్గా ఉంటుంది. మార్కెట్లో అంతర్జాతీయ కారణాలు, రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధించి ఈ ఇన్వెస్టర్లు, పెట్టుబడులు ఎటు మొగ్గు చూపుతారనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. ఇది అసలు రీజన్ ఇప్పుడు మళ్ళీ పెరగడానికి. ఇక శుక్రవారం జరగనున్న చర్చలపై పెట్టుబడిదారులు ఇప్పుడు దృష్టి సారించారు. ఇంతలో అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ షట్డౌన్ తాత్కాలికంగా నివారించి ఫిబ్రవరి 13 వరకు పొడిగిస్తూ ఖర్చు ఒప్పందంపై సంతకం చేశారు. అలాగే ఇక ఉపాధి డేటా ఏదైతుందో వ్యవసాయేతర జీతాల నివేదిక శుక్రవారం విడుదల కానప్పటికీ ప్రైవేటు రంగ ఉపాధి డేటా విడుదల చేయబడుతుంది. ఇది యుఎస్ కార్మిక మార్కెట్ యొక్క నిజమైన స్థితిని చూపుతుంది. సో ఇది మొత్తం యుఎస్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు మొన్న వారం ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నియమించబోతున్నారు. కెవిన్ వార్ష్ అనేట ఆయన్ని బ్యాంకు చైర్మన్గా పెట్టబోతున్నారు. సెంట్రల్ బ్యాంక్ అంటే ఇంకా అక్కడ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ అంతా దెబ్బతింది. ఎందుకంటే ఆయన డాలర్ను బలోపేతం చేస్తాడు కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్లంతా ఉన్న లాభాలు తీసుకొని అందరూ వదిలేశారు, అమ్మేసుకున్నారు. దాంతో కొనుగోలు తగ్గాయి.
అప్పుడు ఒకసారి మొన్న జనవరి 31 చూడండి, 31 నుంచి 31 నుంచి వరుసగా 3వ తారీఖు దాకా, అంటే నిన్నటి దాకా కూడా కంప్లీట్గా డౌన్ఫాలే. వెండి బంగారం నిన్నటి నుంచి కాస్త ఊపందుకుంది అనుకో, నిన్న మార్నింగ్ నుంచి, అంటే 3వ తారీఖు నుంచి మళ్ళీ ఊపందుకుంది. సో ఆ రకంగా ఒక 4 రోజులు మాత్రం అల్లాడించింది మొత్తం. బంగారం వెండి ఏకంగా ఎక్కడికో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ధరలన్నీ కూడా మళ్ళీ దిగొచ్చాయి. ఏకంగా ఎంసీఎక్స్ ట్రేడింగ్లో బంగారం అయితే 1,32,000 వచ్చింది 24 క్యారెట్స్. అలాగే వెండి 2,20,30,000 అట్లా వచ్చేసింది ఏకంగా. సో ఇప్పుడు అది మళ్ళీ పుంజుకొని నెమ్మదిగా నిన్నటి నుంచి 10%, 9% అట్లా పెరుగుతూ ఇప్పుడు వెండి ఏకంగా మళ్ళీ 2,85,000 దగ్గరకు వచ్చింది. మళ్ళీ బంగారం వచ్చేసి మళ్ళీ 1,60,000 దాకా వచ్చింది. ఇదంతా ట్రేడింగ్. నిజంగా ఫిజికల్గా అంత వెండి ఉందా? ఇదంతా అన్ని అట్లా చూపిస్తున్నంత వెండి ఉందా, అంత ఉందా మార్కెట్లో అంటే లేదు. ఇదంతా పేపర్ వర్క్, ఇదంతా మ్యానిపులేషన్, మార్కెట్ మ్యానిపులేషన్. ఒకసారి సరిగ్గా వినండి నేను చెప్పేది. ఇదంతా మార్కెట్ మ్యానిపులేషన్. రిటైల్ షాపుల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మేము మార్కెట్లో ట్రేడింగ్ సంబంధించినటువంటి అంచనాలు ఎట్లా ఉన్నాయో, ధరలు ఎట్లున్నాయో, ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఎట్లుందో, ఈ స్టాక్ మార్కెట్ లాగా ఇది మల్టీ కమోడిటీ ట్రేడింగ్ అంటారు, ఇది ఒక మార్కెట్. సో దాంట్లో ఎట్లుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది ఫిజికల్గా భౌతికంగా మనం దుకాణాలలో పోతే ఎట్లుంటుంది అనేది దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. సో తేడా ఉంటుంది. సో ఇది సంగతి. ఆ రకంగా ఇవాళ ట్రేడింగ్ సంగతి చూస్తే కనుక ఖచ్చితంగా పెరుగుతున్నాయి. మళ్ళీ 1,60,000 బంగారం వచ్చేసింది, 2,85,000 మనకు వెండి వచ్చిన పరిస్థితి. అయితే వాస్తవానికి ఇప్పుడు జేపీ మోర్గాన్ సంస్థ చెప్తున్న అంచనాలు ఏంటి? ఇందాక నేను మీకు 2 లక్షలు కావచ్చు అంటూ ఒక వార్త చెప్పాను. 2 లక్షలు కావచ్చు అంటే చెప్పిన వార్త, దానికి నిజంగా ఈ వార్తకు ఎంతవరకు మనకు దాని క్రెడిబిలిటీ ఉందని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే కనుక జేపీ మోర్గాన్ సంస్థ కొన్ని అంచనాలు చెప్తుంది. అంటే 4 రోజుల్లో బంగారం మొన్న పౌండ్కు అంటే 31 నుంచి 22,800 తగ్గింది. అంటే చరిత్రలో అతిపెద్ద పతనం అది. తర్వాత ఏం జరుగుతుందో తెలియక ఆభరణాల వ్యాపారులు అయోమయంలో పడ్డారు. మొన్న మీకు తెలిసిందే, నంద్యాల ఇంకో కొన్ని ప్రాంతాల్లో, కర్నూలు లాంటి ప్రాంతాల్లో దుకాణాలు మూసుకున్నారు. ఎందుకంటే కొనేవాళ్ళు లేక దుకాణాలు మూసుకున్నారు. పరిస్థితి గందరగోళంగా అయింది. తర్వాత మళ్ళీ కొంచెం పుంజుకుంది. మళ్ళీ అట్లా రికార్డు స్థాయిలో నమోదైన బంగారం వెండి ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. సో 4 రోజుల్లోనే బంగారం ధర పౌండ్కు 22,800 తగ్గింది. పౌండ్ అంటే ఇది గ్రేట్ బ్రిటన్ పౌండ్ రేట్ ఇది. సో అదే మధ్యతరగతి కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ తగ్గుదల చరిత్రలో అతిపెద్దదిగా వర్ణించబడింది. ఎందుకంటే 1980 తర్వాత అంత స్థాయిలో తగ్గడం అది గ్రేట్నే. అంటే అంత స్థాయిలో అంటే సార్ ఆల్రెడీ దగ్గర 2,90,000 చేరువకు వెళ్ళింది, 1,40,000 వచ్చిందంటే ఆ లెక్క ప్రకారం చూస్తే, ఆ అంచనా ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద తగ్గింపే. అంటే అంతకుముందు తక్కువనే ఉంది కదండి, అంత పైకి పెరిగి తగ్గితే అది తగ్గినట్ట అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ అంచనాకు తగ్గట్టుగా అది చాలా ఎక్కువ తగ్గింపే. 1980 తర్వాత ఆ పర్సంటేజ్ ప్రకారం మనం లెక్క కట్టుకుంటే అది ఎక్కువ తగ్గినట్టే. వెండి కూడా అంతే. వెండి ఎక్కడో 4,30,000 ఉన్న వెండి 2,30,000 వచ్చిందంటే దాదాపుగా ఒక 2,25,000 తగ్గింది. అంటే దాని లెక్క ప్రకారం అది కూడా చాలా చరిత్రలో చాలా తక్కువ అయినట్టే. అంటే పెరిగిన రేట్లకు కంపారిజన్ చేసుకోవాలి మనం. అంతకుముందు ఎక్కడండి వెండి 70,000 80,000 కిలో ఉండే కదా, పెరిగింది తగ్గితే అది తగ్గుదల అంటే కోర్స్ దాని లెక్క ప్రకారం దానికి అది తగ్గుదలే అనుకోవాలి. అది భారీ తగ్గుదలగానే మనం పరిగణించాలి. రైట్, ఇప్పుడు ఇక నేను అసలు విషయానికి వస్తాను. అసలు మరి జేపీ మోర్గాన్ అనే ఈ సంస్థ ఏం చెప్తుంది, అసలు ఎందుకు ఆ అంచనాలు ఏంటి, 2 లక్షలకు ఎట్లా వెళ్ళిపోతుందో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔన్స్ బంగారం ధర దాదాపు 5,500 నుంచి 4,700 పడిపోయింది. ఔన్స్ బంగారం అంటే ఎంత? 28.5 గ్రాముల నుంచి దాదాపు 31.5 గ్రాముల మధ్య ఔన్స్ బంగారం అంటారు. అంటే మనకు 2 తులాల 8.5 గ్రాములు అట్లా ఉంటుంది. సో అంటే 28.5 గ్రాములు ఔన్స్, లేదా 31 గ్రాములు కూడా లెక్క కడతారు ఒక్కోసారి ఔన్స్ను. సో అది అట్లా అంటే ఇట్లా రకరకాల అంచనాలు ఉన్నాయి. సో అది ప్రస్తుతం 4,700. మొన్న 5,500 ఎప్పుడు 5,000 ఎప్పుడు దాటింది? అది 26 జనవరి నాడు చరిత్రలో అదొక రికార్డ్. అది తర్వాత 5,500 పోయింది, అంటే పెరుగుతూ పోయిన తర్వాత సడన్గా 31 తారీఖు నుంచి నేను ఇందాక చెప్పినట్టుగా 4,700 పడిపోయింది. తర్వాత ఇప్పుడు 4,767 దగ్గర ఉంది. అంటే కొన్ని రోజుల్లో ఇది ఇంకొక $700 కంటే ఎక్కువ, ఇది $700 కంటే మొత్తం తగ్గింది ఇది ఇప్పటి వరకు. సో భారతదేశంలో బంగారం ధర, ఒక పౌండ్ బంగారం ధర 1,47,170 దగ్గర ఉంది నిన్న. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి ఒక ఔన్స్ బంగారం ధర
$6,300 పెరగొచ్చు అంటూ జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేస్తుంది. $6,300 అంటే ఇది చాలా ఎక్కువ. ఒక ఔన్స్ బంగారానికి $6,300 అంటే ఇక్కడ 5,000, ఎక్కడ 6,300. అంటే ఈ సంవత్సరంలో ఇది ఇప్పుడని కాదండి, మీరు కన్ఫ్యూజ్ కావద్దు నేను చెప్పే లెక్కలు. సంవత్సరం ఎండింగ్ ఎప్పటికైనా కావచ్చు. ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి, మొన్ననే మనం 2026లోకి వచ్చాం. 2026 ఎండింగ్ కల్లా చెప్తున్నారు ఈయన ఈ లెక్కలు. ఎందుకంటే మనకు కొన్ని కాంట్రాక్ట్లు ఉంటాయి. ఇది బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ అని, ఫిబ్రవరి కాంట్రాక్ట్ అని, వెండి ఏమో మార్చ్ కాంట్రాక్ట్ అని, 3 నెలలకు కాంట్రాక్ట్ ఉంటుంది మార్కెట్లో. సో ఆ లెక్కలు కొంచెం మీకు ఈ లెక్కలు టెక్నికల్గా ఈ లెక్కలు కొంత అర్థం కాకపోవచ్చు సామాన్యులకి, బట్ కమోడిటీ మార్కెట్ చేసే వాళ్ళకి బహుశా ఖచ్చితంగా అర్థమవుతుంది. సో అది వాళ్ళ అంచనా. ఈ అంచనాల ఆధారంగా భారతదేశంలో ఒక ఔన్స్ బంగారం ధర సులభంగా 2 లక్షలు చేరుకోవచ్చు. అంటే ఎప్పుడు భవిష్యత్తులో ఈ ఇయర్లో 6,300లకు పెరగొచ్చు అంటూ సంవత్సరం చివరి నాటికి. మళ్ళీ మీకు చెప్తున్నాను, కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. ఈ 6,300 పర్ ఔన్స్ అనేది ఎప్పుడు వచ్చే డిసెంబర్ నాటికి, అంటే ఇది ఫిబ్రవరి, ఇంకా 7 నెలల ఇంకో పెరగొచ్చు అని అంటున్నారు వీళ్ళ అంచనా. అంటే అప్పటికి తులం 2 లక్షలు కావచ్చు. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకొక డిసెంబర్ అంటే 2027 దగ్గరికి వచ్చినప్పుడు ఇది, ఇప్పుడు ముచ్చట కాదు. సో కన్ఫ్యూజ్ కావద్దు ప్లీజ్, అదే చెప్తున్నాను, మీరు కరెక్ట్ సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదో 2 లక్షలు అవుతుందా మీరు ఇట్లా చెప్తున్నారు వార్త అంటే, ఇప్పుడు కాదండి, ఇప్పుడు అవ్వడానికి లేదు ఛాన్సు. ఈ జేపీ మోర్గాన్ సంస్థ మీకు అదిగో చూపిస్తాం కదా, జేపీ మోర్గాన్ సంస్థ అనేది ఒక ఆర్థిక అంచనాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ అది. సో ఆ సంస్థ చెప్తుంది ఏంటంటే ఇయర్ ఎండింగ్ వరకు, ఈ సంవత్సరం ఎండింగ్ వరకు, ఇప్పుడు కాదు. సో అవ్వచ్చు అనేది ఒక ఊహాజనితమే. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అవ్వకపోవచ్చు. సో ఇది పరిస్థితి. సో జేపీ మోర్గాన్ ప్రకారం బంగారం ధరలో ఊహించని పెరుగుదల ఎందుకు, మరి ఇదంతా ఎందుకు, సరే చెప్తున్నారు బాగానే ఉంది, ఎందుకు అవుతుంది అది కూడా చెప్తా. కేంద్ర బ్యాంకులు పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ వస్తుందని చెప్తున్నారు. 2026లో కేంద్ర బ్యాంకులు అంటే సెంట్రల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దాదాపు 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు అంటూ పెట్టుబడి బ్యాంక్ అంచనా వేసింది. సో వెండి విషయానికి వస్తే గత డిసెంబర్ నుంచి వెండి ధర ఔన్స్కు $80 నుంచి పెరిగిందని జేపీ మోర్గాన్ గమనించారు. అయితే ఈ పెరుగుదల గల కారణాలను గుర్తించడం కష్టం మరియు జాగ్రత్త అవసరం. ఒక దశలో వెండి ధర ఔన్స్కు దాదాపు $120 దాటింది, కానీ ఇప్పుడు అది దాదాపుగా $80 పడిపోయింది మరియు ప్రస్తుతం ధర 81 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అది పరిస్థితి. సో సెంట్రల్ బ్యాంకులు బంగారం దూకుడుగా బంగారంలా వెండిని కొనుగోలు చేయడం లేదు, కాబట్టి రాబోయే వారాల్లో బంగారం వెండి నిష్పత్తి పెరుగుతుంటుంది. అండ్ జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో చెప్తున్న ప్రకారం బంగారంతో పోలిస్తే వెండి గణనీయమైన పెరుగుదల చూసినప్పటికీ అది దాని లాభాలన్నింటినీ కొనసాగించలేకపోవచ్చు. ప్రస్తుతానికి వెండికి సగటు ఎక్కువ మద్దతు స్థాయి ఔన్స్కు $75 నుంచి 80 వరకు ఉందని చెప్తున్నట్టుగా, అది మునుపటి అంచనాల కంటే ఎక్కువ అని చెప్తున్నారు. సో ఇవన్నీ కొంచెం టెక్నికల్గా ఉంటాయి, మీకు కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తా ఇదంతా మీకు వివరించినాక. సో ఇది అసలు విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పెరుగుదల గల కారణాలను గుర్తించడం కష్టం మరియు జాగ్రత్త అవసరం అని చెప్తున్నారు. ఎస్, ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ జేపీ మోర్గాన్ సంస్థ వేస్తున్న అంచనాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత క్లియర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జేపీ మోర్గాన్ అనే సంస్థ ఒక పెట్టుబడి సంస్థ అంచనాలు పెరగొచ్చు, పెరగకపోవచ్చు, కానీ పెరగొచ్చు, $6,300 $6,600 అంటున్నారు. చాలా లాజిక్ ఉంది. ఇయర్ ఎండింగ్ కల్లా 26 డిసెంబర్ కల్లా ఎందుకు పెరుగుతుందని కష్టం, గుర్తించడం కష్టం, జాగ్రత్త అవసరం అనేది ఒక ట్విస్ట్ పెట్టాడు వాడు. కారణం ఏం చెప్తున్నాడు, సెంట్రల్ బ్యాంకులు బాగా ఒక 700 టన్నులు కొనాలనుకుంటున్నాయి, బంగారం స్టాక్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాయి అంటున్నాడు. ఆ ఒత్తిడి ఉంది, ఆ డిమాండ్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమో కాదో మనం చెప్పలేం. ఇంకో పాయింట్ చెప్తాను. ఇందాక నేను మీకు అమెరికా ఇష్యూ చెప్పాను. ఇప్పటికైతే ఈ టారిఫ్ల గొడవ ఒడిసింది, ఒక రకంగా అయిపోయింది. ఎందుకంటే ఇండియా మీద టారిఫ్లు ఏవైతే వేసాడో ట్రంప్, మన టెంపరీ తనం చూపించే ట్రంప్, ఇండియా కొట్టిన దెబ్బకి ఒకేసారి దిగొచ్చాడు. ఇప్పుడు ఇండియాతో ట్రేడ్ డీల్ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత ఏమవుతుంది, ఆల్రెడీ 18% తగ్గాయి టారిఫ్లు, తగ్గబోతున్నాయి, ఇంకా తగ్గుతాయి ఫ్యూచర్లో. ఇది ఒక గొడవ ఒడిచింది, లొల్లి ఒడిచింది. నెక్స్ట్ వెనిజులాతో కూడా సెటిల్మెంట్ దశకు వస్తుంది దాదాపుగా. ఇంకా అక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు, అది సైలెంట్ అయిపోయింది, చల్లబడదు. ఇక ఇరాన్తో ఇప్పటికే ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాక్చి ఏం చెప్తున్నారు, మేము విట్కాఫ్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అమెరికా ఎన్వాయ్ రాయబారి, ఆయనతో చర్చలకు మా సూపర్ లీడర్ రెడీగా ఉన్నాడు ఖొమైనీ, ఆయనతో మాట్లాడతాడు, ఇక అణు చర్చలు మేము స్టార్ట్ చేస్తామన్నాడు. ఒకవేళ వాళ్ళు తిక్క కుదిరి వాళ్ళు అమెరికాతో చర్చలకు కొంత బెండ్ అయి సరెండర్ అయ్యారనుకో, అది సెటిల్ అవుతుంది. ఇవన్నీ ఊహాగానాలు, ఇవి కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
జాగ్రత్తగా వినండి. అది సెటిల్ అయితే కనుక ఈ గొడవ పడుస్తుంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గర పడ్డది, ఆల్రెడీ చల్లబడ్డది. ఒకవేళ అది చల్లబడితే ఇక్కడ మళ్ళీ బంగారం ధర, ఇండియా టారిఫ్లు ఆల్రెడీ ఇంకా తగ్గొచ్చు, ఇక్కడ చల్లబడ్డది. ఇరాన్ అమెరికా కనుక చర్చలు సఫలమైతే అక్కడ చల్లబడుతుంది. ఇంకేముంది ఇక్కడ ఇంటర్నేషనల్ టెన్షన్స్ అంటే జియో పొలిటికల్, నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఉద్రిక్తతలు అనేవి తగ్గితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా ఆ కొత్తగా వచ్చిన ఆయన ఎవరైతే ఉన్నారో, కొత్తగా రాబోతున్న ఆయన కెవిన్ వార్ష్, అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ కాబోతున్నారో, ఆయన కనుక డాలర్ మీద దృష్టి పెట్టి ఇవన్నీ కలిసి వస్తే కనుక జేపీ మోర్గాన్ అంచనా తప్పు కావచ్చు. ఇందాక నేను చెప్పిన తులం 2 లక్షలు సంవత్సరం డిసెంబర్ కల్లా అవ్వచ్చు అనేది తప్పు కావచ్చు మేబీ. ఇవన్నీ జరిగితే కనుక అప్పుడు డాలర్ గట్టి అవుతుంది, బలపడుతుంది, బంగారం తగ్గుతుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా బంగారం అనేది తగ్గి చాలా దిగువకు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా బంగారం 90,000కు వచ్చినా రావచ్చు, 10 గ్రామ్స్ మేబీ. ఇందాక మనం చెప్పిన లెక్కలకు తారుమారు అవ్వచ్చు. అలాగే వెండి ఇంకా తగ్గొచ్చు, వెండి కూడా 1,20,000కి అట్లా రావచ్చు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే పర్ కేజీ వెండి నేను ఇందాక చెప్పింది. సో ఇలా ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు పరిస్థితులు, సిచ్యువేషన్ మారొచ్చు. బంగారం ఇప్పటికే 1,40,000 మన టచ్ అయింది, ఇంకా తగ్గొచ్చు, 90 దాకా రావచ్చు, చెప్పలేం. ఈ టెన్షన్ అని తగ్గితే, జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది తగ్గితే కనుక ధరలు తగ్గొచ్చు. సో ఇది జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితమైన కారణాలు, పెరగడానికి కారణాలు ఎవరు చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. తగ్గడానికి కారణాలు ఏంటంటే వివరించవచ్చు. ఇప్పుడు మీకు ఎందుకు తగ్గుతాయి బాబు అంటే, ఇదిగో ఇలా ఇలా ఉంది పరిస్థితి, అక్కడ రష్యా ఉక్రెయిన్ సెట్ అవుతుంది, ఇక్కడ అమెరికా ఇరాన్ సెట్ కాబోచ్చు, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సెటిల్ అవుతుంది దాదాపుగా, ఈ కొన్ని ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ దాదాపుగా సెటిల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అమెరికా కేంద్రంగానే కొనసాగుతున్నాయి. ఒకవేళ అమెరికా చూపులు చల్లగా అందరి మీద ఉంటే, అందరినీ శాంతపరిస్తే, అతను శాంతంగా ఉంటే అన్నీ సెటిల్ అవుతాయి. ఎక్కడైతే ఇంకా మేము చెప్తే ఎవడైతే తినడో వాని మీద టారిఫ్లు వేస్తాం, వాని మీద యుద్ధాలు చేస్తాం, వాని మీద మన సంగతి చూస్తామంటూ అమెరికా బయలుదేరితే ఇక్కడ లొల్లి స్టార్ట్ అవుతుంది, షురూ అవుతుంది. సో ఇది పరిస్థితి. సో ఖచ్చితంగా జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఇదంతా ఒక ఎత్తు. సో కాబట్టి మీరు గమనించుకోండి ఎప్పటికప్పుడు, ఈ కన్ఫ్యూజన్ వద్దు. బంగారం రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా అంటూ రకరకాల వార్తలు వస్తాయి, పేపర్లలో టీవీల్లో ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు, రకరకాల వార్తలు వస్తాయి, రకరకాల సంస్థలు రకరకాల అంచనాలు వేస్తాయి. జేపీ మోర్గాన్ అని, ఇందాక ఇంకొక అతని గురించి చెప్పడం మర్చిపోయి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక పుస్తక రచయిత ఉన్నాడు. ఆయన మార్కెట్ ట్రెండ్లను ఎప్పుడప్పుడు రాస్తుంటాడు, రాబర్ట్ కియోసాకి. ఆ రాబర్ట్ కియోసాకి ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఒత్తిడికి గురై చిన్న చిన్న ఇన్వెస్టర్లు అయితే ఇవన్నీ అమ్ముకుంటుంటారో, ఈ బంగారం వెండికి సంబంధించినటువంటి ట్రేడ్లో అమ్ముతుంటారో, ఫ్యూచర్స్లో ట్రేడింగ్లో, అవన్నీ ఇప్పుడు ఏం చేస్తారు, డబ్బున్నోడు అవన్నీ కొనుక్కుంటాడు, పెద్ద ఇన్వెస్టర్లు డబ్బున్నోళ్ళు. ఈ నష్టాలు ఏవైతే ఉన్నాయో నష్టాల్లో అమ్ముకుంటే వాళ్ళందరినీ కొంటాడు, కొని దాన్ని ఫ్యూచర్లో ఆయన ఆ నష్టాలను లాభంగా మార్చుకుంటాడంటూ ఆయన అంచనా. ఇది ఆ రాబర్ట్ కియోసాకి అంటే ఆయన అంచనా. సో అట్లా అది రకరకాలుగా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన అంచనా వేస్తుంది. సో బంగారం వెండి ధరలకు సంబంధించి మొన్న ఎవరైనా అనుకున్నామా, మొన్న జనవరి 31 నాడు అసలు ఎక్కడికి వచ్చింది బంగారం వెండి, అసలు చరిత్రలో అది ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ సడన్గా ఒక్కసారిగా డౌన్ఫాల్. ఇలా ఉంటుంది సీరియస్లీ. ఈ మార్కెట్ అనేది ట్రెండ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. మరి ముఖ్యంగా కమోడిటీస్ అంటే ఈ వెండి, బంగారం, అంతేందుకంటే కాపర్, రాగి కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. రాగి, కాడ్మియం, ప్లాటినం రకరకాలుగా ఉన్నాయి. ఇట్లా మార్కెట్ అవైలబిలిటీ, స్టాక్ చేసి పెట్టుకునే దేశాలు, అలాగే లాభాల స్వీకరణ, ప్రాఫిట్ బుక్ చేసుకొని అమ్ముకుంటుంటారు. ఒక్కసారి కుప్పగొలుతుంది. ఇది పరిస్థితి. సో ఇక్కడ చైనా లాంటి దేశాలు స్టాక్ చేసుకుంటాయి, ఇండియా లాంటి దేశాలు చేసుకుంటాయి, వేరే యూరోపియన్ దేశాలు స్టాక్ చేసుకుంటున్నాయి. పరిస్థితులు ఇప్పుడు అక్కడెక్కడ మళ్ళీ ఏదో కాబోతుందంటే మళ్ళీ అంతా బంగారం మీద పెడతారు, కుప్ప అంతా వెంటనే పెరుగుతుంటుంది అట్లా. సో ఇందాక నేను చెప్పిన ఏదైతే కారణాలు ఉన్నాయో జియో పొలిటికల్ ఇష్యూస్ ఇట్లా ఉంటాయి. కాబట్టి బంగారం వెండి ధరలకు సంబంధించి జాగ్రత్తగా కొనుక్కోవాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా అడుగు వేయాలి. మొన్నటిదాకా మంచి పరిస్థితి ఉండే, మొన్నటి వరకు. అంటే మేము 4-5 తులాలు కొనుక్కుంటాం సార్, మాకు పెళ్ళిళ్ళకు ఏదో 10 తులాల్లో కొనుక్కుంటాం, మాకు అంత పెద్ద ఎత్తున లెక్కలు మాకెందుకు అనుకోవచ్చు. బట్ అది కూడా గుర్తుపెట్టుకోండి, రిటైల్ షాపుల్లో మీరు కొనుక్కునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రిటైల్ ఎట్లా ఉంది, ఏ రోజుకి ఆ రోజు ఒక్కసారి పెట్టకండి. ఒక 10 లక్షలు కొనుక్కోవాలనుకోండి, ఒక రోజు ఒక 3 లక్షలు, ఒక 4 లక్షలు కొనండి, మళ్ళీ ఇంకో రోజు చెక్ చేసుకోండి. ఆ రోజు పెరగొచ్చు, ఓ రోజు తగ్గొచ్చు, 2-3 రోజుల్లో అటు ఇటుగా ఒడిదుడుకులు ఉంటాయి, ఎక్కువ తక్కువ అయితే.
అట్లా ఒక్కసారి కొనకుండా మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా అదే, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి కానీ ఒక్కసారి పెద్ద మొత్తంలో కొనకండి, కాస్త ఒడిదుడుకులు ఉంటాయి అటు ఇటుగా చూసుకొని కాస్త గ్యాప్ ఇచ్చి విడతల వారిగా కొనుక్కోండి, ఇది చెప్పేది సామాన్యులకి. ఇక ఇన్వెస్టర్ల సంగతి ఇందాక నేను చెప్పిన అంశాల వరగా ఇన్వెస్టర్లు ట్రేడింగ్లో లెక్కలు ఆ కథ అదంతా చూసుకొని ఎప్పటికప్పుడు ఎంసీఎక్స్ మార్కెట్ అని ఉంటుంది కదా, సో ఆ ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే చైనా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి, మనకు పొద్దున్నే చైనా మార్కెట్ స్టార్ట్ అవుతుంది, ఇండియా మార్కెట్ స్టార్ట్ అవుతుంది 10 గంటలకి, అమెరికన్ మార్కెట్ సాయంత్రం 7 తర్వాత స్టార్ట్ అవుతుంది, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. యూరోపియన్ మార్కెట్లు మార్నింగే స్టార్ట్ అవుతాయి. సో 24/7 ట్రేడింగ్ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో. మన ఇండియా మనం పొద్దున 9-10 స్టార్ట్ అయ్యి రాత్రి 12 దాకా మన ట్రేడింగ్ ఉంటుంది. దాని తర్వాత యూఎస్ స్టార్ట్ అవుతుంది, 7 o'clock యూఎస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఈవినింగ్ 7 అంటే అక్కడ వాళ్ళ టైమింగ్ వేరే అనుకోండి. సో ఇట్లా డిఫరెంట్ మార్కెట్లు డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, ట్రేడింగ్ ఉంటుంది. సో ఒక్కసారి మార్కెట్ ఇదంతా కూడా మీకు చెప్తుంటే కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, బట్ రిటైల్ మార్కెట్లో మీరు కొనుక్కోవాలనుకునే వాళ్ళు సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఏ రోజుకి ఆ రోజు లెక్కలు చూసుకొని మార్కెట్ రేట్ని చూసుకొని కంపారిజన్ చేసుకొని కొనుక్కొని కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త పెరుగుతోంది, మళ్ళీ ఇంకొక రేపు ఎల్లుండి ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. ఒకవేళ అమెరికా ఇష్యూస్ ఏమైనా సెటిల్ డౌన్ అయితే ఖచ్చితంగా బంగారం రేట్లు ఫ్యూచర్లో తగ్గొచ్చు. జేపీ మోర్గాన్ చెప్పినట్టుగా పెరుగుతాయంటున్నారు, అది దానికి సరైన కారణం లేదు, సరైన వివరణ అయితే సెంట్రల్ బ్యాంకుల గురించి చెప్తున్నారు. సెంట్రల్ బ్యాంకులు స్టాక్ చేసుకుంటే పెరగొచ్చు అంటున్నారు. మేబీ నాట్ ష్యూర్, పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, బట్ ఎక్కువ శాతం ఒక దశలో సెటిల్ డౌన్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మార్కెట్ను అనుసరిస్తూ ఎవరైతే మీకు కొనాలనుకుంటే దట్స్ యువర్ ఓన్ రిస్క్. మళ్ళీ చెప్తున్నా, వ్యూవర్స్ అడ్వైస్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే అడిగి తెలుసుకొని మీరు కొనాలనుకుని అమ్మాలనుకుని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.